తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ జనరేషన్లో చాలా మంది చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు, ఎమోషనల్లీ ఎగ్జాస్టెడ్ అయిపోతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి తెలుసుకుందాం. మనతో ఉన్నారు లైఫ్ కోచ్గా అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్గా 13 years ఎక్స్పీరియన్స్ ఉన్న రామ్ మెట్టు గారు. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ అండి. మీరు అంటే ఎవ్రీడే ఎంతో మందిని మోటివేట్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళ కెరీర్కి సంబంధించి రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు కదా. Yeah. మీరు ఎలాంటి కాజెస్ చూస్తూ ఉన్నారు? మీ దగ్గరికి ఎట్లాంటి కేసెస్ వస్తున్నాయి? ఎందుకు ప్రెసెంట్ జనరేషన్ ప్రతిదీ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంది? ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ప్రెసెంట్ జనరేషనే కాదండి, లైక్ యూ లుక్ ఎట్ ఎనీ జనరేషన్, స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది. అది ఇప్పుడు యూనో ఎల్డర్లీ పీపుల్లో కానివ్వచ్చు, మిడ్ 30s 40s 50sలో ఉన్న వాళ్ళు కావచ్చు, యంగర్ జనరేషన్, ఇంక్లూడింగ్ స్కూల్ గోయింగ్ కిడ్స్. మీరు ఏ జనరేషన్ అన్నా తీసుకోండి, ఎవరిని కదిలిచ్చినా ఐఎమ్ ఇన్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ అని ఇది ఒకటి బాగా వినిపిస్తూ ఉంటుంది మనకి. బాగా స్ట్రెస్ అయిపోతున్నా నేను కనిపిస్తూ ఉంటుంది మనకి, ఎవిడెంట్గా కనిపిస్తుంటుంది. అందరూ స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. ఎందుకు ఇంత స్ట్రెస్ అయిపోతున్నారు, అసలు ఏంటి కారణం అని అంటే ఒక సింగిల్ రీజన్ ఏం లేదండి దీనికి. రకరకాల రీజన్స్ ఉన్నాయి. బట్ ఒక మూల కారణం చెప్తాను నేను, ఎందుకు ఇదంతా అసలు ఈ స్ట్రెస్ అంతా ఎందుకు వస్తుంది అని అంటే, ఒక ప్రైమరీ ఎలిమెంట్ ఏంటిది అని అంటే ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఎవరన్నా ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ కాని పక్షంలో స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు చూడండి, స్కూల్ కిడ్స్ చూసుకుంటే కనుక వాళ్ళ పేరెంట్స్ ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసి పెడతారనమాట. ఎట్టి పరిస్థితిలో నీకు 85% or 90%కి తగ్గద్దు అనేసి. 85% 90% తగ్గద్దు అని ఒక ఎక్స్పెక్టేషన్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు అది రీచ్ అవ్వడానికి వీళ్ళు పడే తపన, వాళ్ళకి ఒక్కొక్కసారి సబ్జెక్ట్స్ అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోతే వాళ్ళకి ఇంకా స్ట్రెస్ అయిపోతుంది. అరే నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, రేపు నా పర్సంటేజ్ ఇంపాక్ట్ పడుతుంది, మా వాళ్ళేమో 85-90% రావాలి అని అంటున్నారు, అది రాదేమో అని, ఆ రాదేమో అనే థాట్ తోటి వీళ్ళు స్ట్రెస్ అయిపోతూ ఉన్నారు పిల్లలు. సో అకాడమిక్లీ వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది. సేమ్ ఇస్ అ కేస్ విత్ మ్యారీడ్ కపుల్స్ కానివ్వండి, లేకపోతే ఆ 30-40sలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి స్ట్రెస్ ఏంటిది అని అంటే అగైన్ లైఫ్ స్టైల్ ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళ స్పౌస్ ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉంటారు, లైక్ దిస్ ఇస్ హౌ మై లైఫ్ స్టైల్ ఈస్ గోయింగ్ టు బి అనేసి. ఆర్ వాళ్ళు కూడా అనుకొని ఉంటారు, మా ఫ్రెండ్స్ అందరూ ఈ లెవెల్లో ఉన్నారు, నేను ఆ లెవెల్లో ఉండాలి అని ఒక సర్టెన్ ఎక్స్పెక్టేషన్ పెట్టేసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా వీళ్ళు పరిగెడతా ఉంటారు. సో ఇక్కడ రెస్ట్లెస్ అయిపోయి ప్రతి చిన్న దానికి అంటే అది వర్కౌట్ అవ్వట్లేదు, వాళ్ళకి అగేన్స్ట్గా ఏమైనా అవుతుంది అని అంటే స్ట్రెస్ వచ్చేయటము. సో ఇలా ఏంటంటే కొంచెం ఎల్డర్లీ పీపుల్ చూసుకుంటే కనుక వాళ్ళకి లైఫ్ స్టైల్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్. ఎల్డర్లీ పీపుల్ మరి వాళ్ళకేంటి, వాళ్ళన్నీ చూసుకొని ఇంకా ఆల్మోస్ట్ ఒక 60s-70sలో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని అంటే దే హ్యావ్ ప్రెషర్ ఫ్రమ్ పీపుల్ అరౌండ్. అన్నిటికీ వాళ్ళకి ఎలాంటి ప్రెషర్స్ ఉంటాయి, వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటారు వాళ్ళు. ఆర్ ఇట్స్ మోర్ లైక్ కొందరు ఎలా అంటే హెల్త్ పరంగా కొంచెం వీక్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకి స్ట్రెస్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, నా రోజులు దగ్గర పడిపోయినాయా. ఆర్ కొందరు ఎలా ఆలోచిస్తారంటే నేను వీళ్ళకి బర్డెన్ అయిపోతానేమో ఇప్పుడు, లైక్ వాళ్ళు నన్ను చూసుకోవాలి అని అంటే వాళ్ళ పనులన్నీ మానుకొని నన్ను చూసుకోవాలి అని అక్కడ వాళ్ళకి అదొక కైండ్ ఆఫ్ స్ట్రెస్ వస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో వాళ్ళకి హెల్త్ పరంగా స్ట్రెస్ ఒకటి వస్తూ ఉంటుంది. ఇంకో స్ట్రెస్ ఏముంటుంది అంటే వాళ్ళకి ఇంతకు ముందు అందరూ తొందరగా పెళ్లి చేసుకునే వాళ్ళు, తొందరగా పిల్లలు కనేసేవాళ్ళు. సో గ్రాండ్ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ని చూడటము, వాళ్ళు పెరగటము, వాళ్ళ ముందే ఆడుకోవడము, వాళ్ళకి ఫంక్షన్లు చేయడము, ఇదంతా కూడా వాళ్ళ కళ్ళ ముందు జరిగేటివి గ్రాండ్ పేరెంట్స్ ముందు. బట్ కరెంట్లీ అన్నీ లేట్ అయిపోయేసరికి అసలు గ్రాండ్ పేరెంట్స్ వయసులో పేరెంట్స్ ఉంటున్నారు. రైట్. సో ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్కి ఏం స్ట్రెస్ అయిపోతుంది అంటే వీళ్ళు ఎప్పుడు పిల్లల్ని కంటారు, నేను నిజంగా వాళ్ళ ఫంక్షన్లు చేయగలుగుతానా లేదా, నేను వాళ్ళ ఫంక్షన్ అప్పుడు నేను బతికే ఉంటానా లేదా, ఇలాంటి థాట్స్ అన్నీ ఉండి దాంతో కూడా స్ట్రెస్ వస్తుంటుంది అనమాట. సో ఇట్లా బేసికలీ ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్ టు లివ్ లాంగర్ ఆర్ ఎక్స్పెక్టేషన్ టు
నేను ఈ ఈవెంట్స్ అన్నిటిని నా చేతులారా నేను చెయ్యాలి, నేను బతికుండాలి దానికోసము, వీళ్ళు తొందరగా పెద్దగా కావాలి, నేను వీళ్ళకి బర్డెన్ కావద్దు, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అన్ని పెట్టుకుంటారు చూడండి, అప్పుడు స్ట్రెస్ అవుతుంది. సో ఏ రీజన్ అన్నా కానివ్వండి, అల్టిమేటం వచ్చేసరికి ఇట్ ఈస్ అబౌట్ ఎక్స్పెక్టేషన్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని మనం తగ్గించుకుంటే ఆబ్వియస్లీ స్ట్రెస్ అనేది ఉండదు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా అండి, దే హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. వైఫ్ అంటే ఇట్లా ఉండాలి, హస్బెండ్ అంటే ఇట్లా ఉండాలి, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ అది జరగనప్పుడు వాళ్ళకి స్ట్రెస్ వచ్చేస్తూ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ అనుకోండి, తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అని అంటే, హస్బెండ్ ఇంటికి రాగానే నాతో టైం స్పెండ్ చేయాలి, నాతో 4 మంచి మాటలు మాట్లాడాలి, నేను కూడా నాకు త్రూ అవుట్ ది డే ఏదైతే చెప్పుకోవాల్సినవి ఉన్నాయో అది నేను చెప్పుకోవాలి అనేసి. హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోయి పడుకున్నా, లేకపోతే ఇంకా మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ ఆఫీస్ వర్క్ చేసుకున్నా, అక్కడ ఏమవుతుంది అని అంటే ఆ ఎక్స్పెక్టేషన్ తను రీచ్ అవ్వలేకపోతున్నాడు. సేమ్ ది అదర్ వే రౌండ్, లైక్ మా వైఫ్ నా కోసం ఇలా వంట చేసి పెట్టాలి, లేకపోతే నా వైఫ్ అంటే ఇలా ఉండాలి అని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం మనం. అన్ని ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కానప్పుడు మళ్ళీ స్ట్రెస్. సో కపుల్స్ మధ్యలో కూడా ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల నేను ఎక్కువగా చూసేది ఏంటిదని అంటే, నా బర్త్డేకి నన్ను విష్ చేయలేదు అనే కోపము, యాంగ్జైటీ ఫీల్ అయిపోవడము, స్ట్రెస్కి లోన్ అయిపోవడము. అంటే ఇది ఎందుకైంది అని అంటే, బికాజ్ యూ ఎక్స్పెక్టెడ్ నా బర్త్డేకి తను గుర్తు పెట్టుకొని నన్ను విష్ చేయాలని నువ్వు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావు కాబట్టి. అదే గనక సర్లే మర్చిపోయి ఉంటాడు, ఇట్ ఈస్ కామన్, మర్చిపోవడం అనేది కామన్, మర్చిపోయి ఉంటాడులే అని అనుకుంటే మీరే ప్రశాంతంగా ఉంటారు కదా. అంత లైట్ తీసుకోలేరు కదా అసలు. అదే అంటున్నాను నేను. సో ఇట్స్ ఆల్ ఇన్ అవర్ హ్యాండ్స్ అగైన్. లైక్ సో నువ్వు ప్రాక్టికల్ గా ఆలోచించి మర్చిపోవడం అనేది ఇట్స్ అ న్యాచురల్ థింగ్. ఓకే, ఇన్ని పనులలో ఇది మర్చిపోయాడేమోలే అని అనుకుని ఉంటే, అంటే ఆ థాట్ లో ఉంటే గనక మనకి స్ట్రెస్ ఉండదు. వాళ్ళకి పక్కన పెట్టేయండి, వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళు బాగానే ఉంటున్నారు, వాళ్ళు మర్చిపోయారు అనే బాధలో నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నా కదా. సో నేనేమంటున్నాను అంటే, అనవసరంగా మీరు స్ట్రెస్ ఫీల్ కాకండి అని అంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే, అంటే సెల్ఫ్ లవ్ ఉంటే అసలు ఇంకొక పర్సన్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉండనే ఉండవు కదా. సో ఇక్కడ మనకి సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్ అని అనుకోవచ్చు. యా, సీ దట్ వాళ్ళు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారా ఎవరైతే సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారో? వాళ్ళకి ఉండాల్సిన డ్రాబ్యాక్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి. ఎందుకంటే సి ఒక అదర్ పర్సన్ మిమ్మల్ని కాంప్లిమెంట్ చేయటము, మిమ్మల్ని పొగట్టము, లేకపోతే మీకు లవ్ చూపించడము, దట్ ఈస్ డిఫరెంట్. నా మీద నేనే లవ్ చూపించుకోవడము, నా మీద నేనే కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవడము, దట్ ఈస్ అగైన్ డిఫరెంట్ ఆల్ టుగెదర్, రైట్? సో టు అన్ ఎక్స్టెంట్ అది ఇంపార్టెంటే, ఉండాలి, నన్ను నేను ప్రేమించుకోవడం కావాలి, కానీ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ సఫిషియంట్. అంటే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి వాళ్ళే ఇచ్చుకున్నారనుకోండి, ఇప్పుడు ఎవరో నన్ను విష్ చేయడం ఏంటి, ఓకే ఐఎమ్ ఎంజాయింగ్ మై డే అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు అక్కడ ఎక్స్పెక్టేషన్ ఉండదు. సో దే ఫీల్ దెమ్సెల్వ్స్ హ్యాపీ కదా. సో అల్టిమేట్లీ దట్స్ వాట్ ఇట్ ఇస్. నెవర్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అని అంటే స్ట్రెస్ కొని తెచ్చుకుంటున్నారు అనేసి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్ అండి.